రాజాసాబ్. సో రాజాసాబ్ టాపిక్ ఏంట్రా అంటే రాజాసాబ్ మూవీ పోస్ట్పోన్ అవుతుంది అనేది గట్టిగా వినబడుతుంది అనమాట. డిసెంబర్ 5th మూవీ రిలీజ్ అని చెప్పి టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు మన వాళ్ళు. బట్ ఇంకా కొన్ని సాంగ్స్ షూట్ మిగిలిపోయిందంట. ప్రభాస్ గారిది కొన్ని సీన్స్ కూడా ప్యాచ్ వర్క్ ఏదో ఉంది అనేసి అంటున్నారు. సో దాని ప్రకారం చూసుకుంటే ఇంకా ప్రభాస్ గారు ఫౌజీ షూటింగ్ చేస్తున్నారు ప్రజెంట్. ఫౌజీ అండ్ రాజాసాబ్ కూడా డేట్స్ అడ్జస్ట్ చేసి 2 సినిమాలు కంప్లీట్ చేయాలి. సో ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత స్పిరిట్ షూట్ లోకి వెళ్తారు. సో రాజాసాబ్ అయితే ఇంకా కొన్ని సాంగ్స్ ప్యాచ్ వర్క్ ఉండడం అండ్ విఎఫ్ఎక్స్ అన్ని వర్క్ ఉండడం వల్ల సినిమాని డిసెంబర్ 5th నుంచి జనవరి 9th కి పోస్ట్పోన్ చేసుకోబోతున్నారు. ఇదైతే గట్టిగా వినబడుతున్నమాట. ఐ థింక్ రాజాసాబ్ అయితే పోస్ట్పోన్ అవ్వబోతుంది. అండ్ ఇది చాలా గట్టిగా వినబడుతుంది. ఇది ఒకళ్ళ దగ్గర చాలా చోట్ల నుంచి వినండి. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది న్యూస్. సో బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏమీ రాలేదు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి మనం దీన్ని ఎంత ట్రస్టబుల్ సోర్సెస్ నుంచి వచ్చినా కూడా దీన్ని మనం కంప్లీట్ గా కన్ఫర్మ్ చేసుకోకూడదు. బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ ఇంకా పోస్ట్పోన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటే రావడం లేటు అన్న రేంజ్ లో అయితే సర్క్యులేట్ అవుతుంది న్యూస్. అందుకని నేను మీకు రిపోర్ట్ చేస్తున్నా. సో రాజాసాబ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంత లేట్ ఎందుకు అవుతుందో అర్థం కాలేదు. అంటే రాజాసాబ్ అఫ్ కోర్స్ ఇట్స్ హెవీ విఎఫ్ఎక్స్ మూవీ అది ఇది. బట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎలా చెప్పారు, ఇట్ వాస్ సపోజ్ టు బి ఏ స్మాల్ ఫిలిం. ప్రభాస్ గారు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, అన్ని విఎఫ్ఎక్స్ హెవీ ఫిల్మ్లు చేస్తున్నారు, ఎక్కువ టైం తీసుకున్న సినిమాలు చేస్తున్నారు అండ్ సీరియస్ మూవీస్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ కి కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటట్టు వాళ్ళని జస్ట్ అలాగా సరదాగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటట్టు ఉండేటట్టు ఒక సినిమా చేద్దాం అనుకొని స్టార్ట్ చేసిన సినిమా రాజాసాబు. బట్ అది ఎటెటో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 400 crores బడ్జెట్ అంటున్నారు. మరి 400 crores బడ్జెట్ ఎక్కడ ఖర్చు అయింది అనేది ఓకే, దాని గురించి మనం వద్దులేండి. బడ్జెట్ గురించి కలెక్షన్ గురించి మనకు వద్దు. బట్ ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తారు అనే నమ్మకం అయితే యాక్చువల్లీ నాకు ఆ నమ్మకం లేదు బికాస్ మారుతి గారి వల్ల. బట్ నాకు తెలిసి ఆయన మంచి సినిమా ఇస్తాడని కోరుకుందాం. బికాస్ ఆయన మంచి సినిమాలు ఇచ్చారు, బ్యాడ్ మూవీస్ ఇచ్చారు. ఆయన అన్ని బ్యాడ్ మూవీస్ ఇచ్చారని కాదు, హీ గేవ్ అస్ రియలీ రియలీ మెమరబుల్ మూవీస్. భలే భలే మగాడువే కానీ, ప్రేమ కథ చిత్రం కానీ, ఆర్ మహానుభావుడు కానీ, ఇలాగ మంచి మంచి ఎంటర్టైనర్స్ ఇచ్చారు మనకి. కొత్త జంత ఈ రోజుల్లో లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఇచ్చారు ఆయన. అలాగే ఈ సినిమా కూడా ఆ కేటగిరీలోకి వెళ్తుందని కోరుకుందాం. ఆర్ లేకపోతే పక్క కమర్షియల్ లాంటి మూవీస్ కేటగిరీలో కాకుండా మంచి కంటెంట్ ఉన్న కేటగిరీలోకి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మనమైతే వెయిట్ చేద్దాం రాజసాబ్ కోసం. సో సంక్రాంతికి ఏదో వస్తుందంట. బట్ సంక్రాంతికి ఆల్రెడీ అనిల్ రావుపూడి గారు అండ్ చిరంజీవి గారి మూవీ ఉంది, తమిళ్ నుంచి జననాయకన్ మూవీ ఉంది, ఇప్పుడు రాజసాబ్ కూడా జాయిన్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారి షూట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది కూడా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారా అనే సౌండ్స్ అయితే వినబడుతున్నాయి. బట్ చిరంజీవి గారి మూవీ ఉంది కాబట్టి నెక్స్ట్ సంక్రాంతికి అయితే రారు. లెట్స్ సీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మాక్సిమం డిసెంబర్ లో రిలీజ్ చేయొచ్చు అంటున్నారు, లేదంటే ఫెబ్ ఆర్ సమ్మర్ కి, మే మళ్ళీ గబ్బర్ సింగ్ వచ్చిన టైంకి రిలీజ్ చేద్దాం. ఇలా చాలా మాటలైతే వినబడుతున్నాయి. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ షూటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అంట. మిగతా ఏవో వర్క్స్ ఉండొచ్చు, బట్ షూటింగ్ అయితే కంప్లీట్ గా అయిపోయిందని చెప్తున్నారు. లెట్స్ సీ ఎలా వచ్చిందో ప్రోడక్ట్. అంటే మిస్టర్ బచ్చన్ చూసిన తర్వాత ఇది తేరీ రీమేక్ కాదని కన్ఫ్యూజన్ లో సినిమా ఎట్టుపోతుందో తెలియట్లేదు. బట్ చూద్దాం, లెట్స్ సీ. సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్టైన్ అయ్యి ఏ సినిమా బాబు అన్న ఫీలింగ్ రాకుండా ఉంటే అదే చాలు. అండ్ రాజసాబ్ విషయానికి వచ్చేసరికి నా రాజసాబ్ విషయంలో కూడా అదే ఫీలింగ్. సినిమా చూస్తున్న సేపు ఎంటర్టైన్ అయ్యి ఇదేం సినిమా బాబు అన్న ఫీలింగ్ రాకుండా మంచిగా ప్రభాస్ గారితో కామెడీ చేయించుకుంటే అదే చాలు, ఇంకేం అక్కర్లేదు. రాజసాబ్ నుంచి అంతకన్నా ఏ ఎక్స్పెక్టేషన్ లేదు ఎవరికి. ప్రభాస్ గారిని మంచి ఎంటర్టైనింగ్ రోల్ లో చూడాలి. అప్పుడెప్పుడో బుజ్జిగాళ్ళలో చూసాం, ఆ తర్వాత మిర్చి ఇలాంటి సినిమాలో కొంచెం గ్లిమ్స్ వచ్చిన, బాహుబలి తర్వాత నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టరైజ్ చేయలేదు. సో యా, వి హోప్ రాజసాబ్ విల్ బి దట్ ఫిలిం ఫర్ హిమ్, ప్రభాస్ గారికి. ఐ హోప్ ఇట్ షుడ్ బి. అండ్ నెక్స్ట్ సో ఇది రాజసాబ్. సో మీ ఒపీనియన్ ఏంటి రాజసాబ్ మీద? ఏంటి వాట్స్ యువర్ టేక్ ఆన్ రాజసాబ్?